బీసీ ఎస్సీ ఎస్టీ రాజకీయాలు కూడా. సరే, పిఠాపురం వర్మ గారు ఏం మాట్లాడారు చూద్దాం సార్. ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ చెప్పటికి పిఠాపురం వర్మ గారు, మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకు బోర్డు భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోని, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పెడతా ఉంటుంది. అంచేత దయచేసి మనందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్ రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బలంగా కోరుకున్నాడు పిఠాపురం వర్మ గారు. చాలా బలంగా కోరుకున్నారు ఆయన మనస్ఫూర్తిగా. పిఠాపురం వర్మ గారి దగ్గరికి వచ్చే ముందు తెలంగాణను ఒక్కసారి చేసి వచ్చేస్తాను. బీఆర్ఎస్ తరఫున దాసోత్సవనే ఉండొచ్చు అని కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో దెబ్బతిని ఉన్నది. సిపిఐ కూడా ఒక స్థానం ఇచ్చే నేపథ్యంలో వాళ్ళు సత్యం అని ఆయన ఖరారు చేశారు. ఇంతటితో ఆ పిక్చర్ పూర్తి అవుతుంది. కాకపోతే ఎవరికి ఓటేస్తారు, బీఆర్ఎస్ నుంచి వచ్చి ఈ కండువా కప్పుకున్న వాళ్ళు వేస్తారా లేదా, మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తుందా, నిలబెట్టిన వాళ్ళకు వేస్తే మళ్ళీ బీజేపీకి అది మరింత ప్రచారానికి పనికొస్తుందా, ఈ పరిణామం మనం చూడాల్సి వస్తుంది. వర్మ గారి విషయానికి వస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నప్పటి నుంచి ముందుకు వచ్చే పేరు పిఠాపురం వర్మది. ఎందుకంటే ఎమ్మెల్యేగా అంతకుముందు పోటీ చేసి గెలిచిన స్థానాన్ని ఆయన పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన ఒక త్యాగరాజు పాత్రలో అక్కడ పిఠాపురంలో ఆయన త్యాగరాజు చాలా మంది ఉన్నారు సార్, తెలుగు చాలా మంది త్యాగరాజు. ఆయన దేవినేని ఉమామహేశ్వరరావు గారు. అంటే అక్కడ మళ్ళీ ఇవి చాలా రాజకీయాలు ఉన్నాయి వాసుదేవ్. త్యాగరాజుల విషయంలో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను విజయోత్సవంలో చంద్రబాబుతో సహా అందరూ ఆయన త్యాగం చేశాడు. నాదెండ్ల మనోహర్ కోసం, ఈయనేమో పవన్ కళ్యాణ్ కోసం. అంటే జనసేన నెంబర్ 1 నెంబర్ 2లే కదా వీళ్ళిద్దరు. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. వర్మ చాలా కాలంగా ఉన్నాడు, చాలా కాలం ఎదురు చూశాడు. అప్పుడప్పుడు కొంచెం అసమ్మతి స్వరాలు, అసంతృప్తి, సూటిగానో. మీరు చూసే ఉంటారు సార్, జనసేన శతఘ్ని పేరుతో ఒక ట్వీట్ వచ్చింది. దాంట్లో అయ్యా మీకు టికెట్ రాకపోవడానికి మేం కారణమని మమ్మల్ని అనవసరంగా నిందించమాకండి, మాకేం సంబంధం లేదు, మీ పార్టీ అంతర్గత వ్యవహారం అని చెప్పేసి. ఖచ్చితంగా అంతర్గతము ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఒక సేఫ్ సీట్ కావాలి అన్నది కూడా గత ఎందుకంటే అంతకుముందు 2 సార్లు ఓడిపోయాడు కదా 2 చోట్ల. అది ఆయనకు ముఖ్యమైన అంశమే. ఇప్పుడు పిఠాపురాన్ని నాదెండ్ల మనోహర్ ఇందాక అంటున్నాడు, పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని. నా అడ్డా అని వర్మ అది వరకు అనుకునేవాళ్ళు. సో దాన్ని ఆయన పక్కన పెట్టాడు. కొద్ది రోజుల కిందట కష్టపడి గెలవాలి కానీ ఇది కాదు అన్నది కూడా కొంచెం దుమారం రేపిన ఇదంతా ఉంది. సో ఈ నేపథ్యంలో వర్మ ఏదన్నా కలకలం సృష్టిస్తారేమో అని చాలామంది అనుకున్నారు. అది సృష్టించకుండా ఆయన విధేయంగా ఏకపక్షంగా మద్దతు ప్రకటించడం అన్నది పవన్ కళ్యాణ్కు, ఇటు చంద్రబాబు కూడా ఉపశమనం కలిగించే విషయం. దానికి తగినట్టే మనోహర్ ఇందాక మాట్లాడుతూ వర్మ గారిని మేము గౌరవించుకుంటాం, ఎప్పుడు ఆయనతో ఉంటాం, ఆయన మా కోసం చేశారు, ఈ విషయాలు కూడా చెప్తున్నాడు. అలాగే దొరబాబు మాజీ ఎమ్మెల్యే ఇక్కడికి వైసీపీ రావడం, పెన్నెం దొరబాబు, దాని గురించి కూడా సమర్థించుకున్నారు. ఇవన్నీ పిఠాపురం పాలిటిక్స్. ఇక్కడ పిఠాపురంలో భారీ ఎత్తున అది అడ్డాన్ని ప్రకటించుకోవడం ద్వారా జనసేన రాజకీయాలకు పిఠాపురం కేంద్ర స్థానం కాబోతుంది. పవన్ కళ్యాణ్ పెరుగుదలకు దాని అంతటికీ కూడా. ఇంకా రెండోది ఎమ్మెల్సీ స్థానాల్లో ఇంకోటి మరో వీర విధేయుడు బుద్దా వెంకన్న. ఆయన కూడా ఈరోజు పొద్దున్నే మీడియాతో మాట్లాడుతూ ఏదేమైనా నేను చంద్రబాబు నాయుడుకు విధేయంగా ఉంటాను అన్నటువంటి ప్రకటన కూడా చేశారు. మూడోది మీరన్న ఒకటి చాలా స్పష్టంగా, యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, పదవీ విరమణ చేస్తున్న యనమల రామకృష్ణుడైనా, దేవినేని ఉమామహేశ్వరరావు అయినా, ఇంకా అనేక చోట్ల ఉన్న సూపర్ సీనియర్లకు తెలుగుదేశంలో పెద్దగా అవకాశాలు ఉండవు. లోకేష్ నాయకత్వంలోనూ రావాలి అంటున్నప్పుడు వాళ్ళు తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయము. ఇప్పుడు ఉదాహరణకి రామకృష్ణుడు ఉన్నాడు, ఆయన వియ్యంకుడు, ఆయన అల్లుడు, ఇట్లా అనేక కూతురు ఉంటారు. కాబట్టి ఎక్కడో చోట దీన్ని బ్రేక్ చేయకపోతే ఇవి ఇలాగే కొనసాగుతూ ఉంటాయన్న ఒక అభిప్రాయాన్ని తెలుగుదేశం నాయకత్వం వచ్చింది. సో ఇప్పుడు ఈ ఒక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక్కడు చివరి దశలో సీట్ తెచ్చుకున్నారు. ఆయన ఎప్పుడు గెలవాల పాపం, ఎప్పుడు పోటీ చేయటమే. కాబట్టి అది మినహాయిస్తే తెలుగుదేశంలో సూపర్ సీనియర్లకు ఇంకా ఆ దశ అయిపోయి ట్రాన్స్ఫర్మేషన్
ఇక్కడ ఇంకా ఒక సభకు నమస్కారం. పరివర్తన అనేది ఇంకా సభకు నమస్కారం. సభకు నమస్కారం వాళ్ళకి సభ వాళ్ళ సభకు నమస్కారం పెడుతూ ఉంది. అందుకని అది చాలా స్పష్టం అవుతుంది. వాళ్ళు ఎవరికి బహుశా భవిష్యత్తులో కూడా ఏమైనా నామకాలతో పదవులు ఇస్తారేమో కానీ పెద్ద పదవులు ఇవ్వరు. మిగిలిన కనుక మీరు తీసుకుంటే 3 స్థానాలు వాళ్ళు కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం మీరు చూస్తారు. ఇప్పుడు విసిఎస్సి కూడా కావాలి గ్రీష్మ ఆమె కొంచెం సోషల్ మీడియాలో కూడా పెడుతుండే ఉమాన్ అండ్ గట్టిగా మాట్లాడతారు ఆవిడ మాట్లాడుతారమే ప్రతిభా భారతి గారి డాక్టర్ కూతురు. ఇంకా రెండో విషయం జీటీ నాయుడు కర్నూలు, ఆయన బోయ బీటీ నాయుడు గారు ఆ వర్గం. అంతకుముందు పార్థసారథి డాక్టర్ పార్థసారథి ఆదవ్ నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే నేపథ్యంలో కర్నూలులో అదొక ముఖ్యమైన వర్గంగా ఉంటుంది. దాన్ని చేసినటువంటి స్థానం బీద రవిచంద్ర యాదవ్ నెల్లూరు. బీద రవిచంద్ర అన్న దాన్ని తీసుకుంటే కనుక ఇప్పుడు ఇందాక అన్న ప్రకారం కొత్తగా ఉండి సంబంధాలు కలపడంలో వీటన్నిటిలో ముఖ్య పాత్ర వహించే వాళ్ళని ఒక చూపు చూడాలని తెలుగుదేశం గట్టి ఇదిగా ఉంది. నెల్లూరులోనే కదా గండిపడ్డ మొదలైంది. ఒక్కొక్కరి కాదు, శ్రీధర్ రెడ్డితో మొదలుపెట్టి వరుసగా వైసీపీ నుంచి తీసుకోవటం అన్నది నెల్లూరులో మొదలైంది. అందుకనే ఆయన వాళ్ళ సోదరుడు కూడా పదవిలో ఉన్నాడు. ఇదే సూత్రాలు వర్తిస్తే కానీ కొన్ని మినహాయింపులు